'జైలర్ 2' టీజర్ డేట్. అసలు టీజర్‌లో ఏం చూపించారు భయ్యా చెప్పడానికి? మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం. లేదని కాదు. అసలు మనకు స్టోరీ ఆల్రెడీ తెలుసు. తెలుసంటే తెలుసు. నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచమే నా వెనకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరు ఎప్పుడు వస్తారో నీకు తెలియదు. నీ జీవితమే నరకం వద్దు. అంతే. ఇంకేముంది? ఇంక సిండికేట్ మొత్తం మన జైలర్ మీద పడుతది. ఇంక మన జైలర్ వన్ బై వన్ అందరిని చంపుకుంటూ, అలా క్యామియో హెల్ప్ తీసుకుంటూ, ఇంక సిండికేట్ మొత్తాన్ని మటాష్ కట్ చేస్తే జైలర్ పార్ట్ 3. అలా అప్పుడప్పుడు నాలో ఉన్న త్రివిక్రమ్ బయటకు వస్తూ ఉంటాడు. పట్టించుకోకండి. ఈ షాట్‌లో ఎవరో ఒక వ్యక్తి కారు దిగుతూ ఉంటాడు. కానీ మనకు టీజర్‌లో క్లారిటీగా చూపియలేదు. కానీ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడున్నది ఎవరో కాదు, శివరాజ్ కుమార్. అలాగే ఆ కార్ హెడ్‌లైట్‌లోకి ఒక జూమ్ ఏస్తే అక్కడ ఒక 2 ట్రక్స్, అలాగే ఒక మనిషి నించొని ఉంటాడు. బహుశా శివరాజ్ కుమార్ ఎంట్రీ సీన్ అయ్యుండొచ్చు. అండ్ ఈ షాట్‌లో ఎవరో ఒక లేడీ చేతిలో సిగరెట్ పట్టుకొని స్టేర్స్ దిగుతూ ఉంటది. అక్కడే క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఎవరో గార్డ్ కూడా ఉంటాడు. బహుశా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు. మైట్ బీ పార్ట్ ఆఫ్ సిండికేట్. అయితే ఈ షాట్‌లో మనిషి ఫేస్ మొత్తం రివీల్ చేయరు. అయితే ఈ షాట్‌లో ఉన్నది మలయాళం యాక్టర్ సూరజ్. ఈయనకు మళ్ళీ కొత్తగా పరిచయం అవసరం లేదు. మలయాళంలో చాలా ఫిల్మ్స్ తీశాడు. అండ్ తెలుగులో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఇతనిది పాజిటివ్ క్యారెక్టరా? నెగెటివ్ క్యారెక్టరా? అని మనకైతే తెలీదు. కానీ నాలో ఉన్న త్రివిక్రమ్ ఏం చెప్తున్నాడంటే నెగెటివ్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. కానీ ఈ వ్యక్తి గురించి మనకి టీజర్‌లో ఎక్కడ రివీల్ చేయలేదు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకుంటా. మరి డైరెక్టర్‌కి ఇప్పుడప్పుడే ఈ క్యారెక్టర్ గురించి రివీల్ చేయడం ఇష్టం లేదేమో. చూద్దాం. ముందు ముందు రిలీజ్ అయ్యే కంటెంట్‌లో రివీల్ చేస్తారేమో. ఇంకా వన్ బై వన్ క్యారెక్టర్స్ రివీల్ చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ నేను కనిపెట్టిన కళాఖండం ఏంటంటే ఈ షాట్‌లో బ్యాక్ సైడ్ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడున్న ఈ 2 బిల్డింగ్స్, అలాగే ఈ షాట్‌లో ఉన్న ఈ 2 బిల్డింగ్స్ సేమ్. అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ములన్నా అయ్యుండాలి. లేదా సిండికేట్ మెంబర్స్ అందరూ కలిసే ప్లేస్ అన్నా అయ్యుండాలి. థియరీ. ఈ షాట్‌లో ఉంది కమెడియన్ యోగి బాబు. ఫస్ట్ పార్ట్‌లో కూడా యాక్ట్ చేశాడు. అండ్ మన జైలర్‌తోనే ఉంటాడు మూవీ మొత్తం. మూవీలో జైలర్ చాలా హెల్ప్ కూడా చేస్తాడు. కానీ ఈ షాట్‌లో చూసుకుంటే ఎందుకో భయపడుతూ ఉంటాడు. చేతులు ఫోల్డ్ చేసుకొని కూర్చొని ఉంటాడు. బహుశా విలన్స్ తనని పట్టుకొని బాగా కొట్టారేమో జైలర్ గురించి తెలుసుకోవడానికి. ఈ షాట్‌లో చూస్తే రమ్యకృష్ణ జైలర్ భార్య. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే బ్యాక్ సైడ్ ఇల్లు. ఇల్లు ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి చేంజ్ అయింది. మరి ఇల్లు ఎందుకు చేంజ్ అయ్యారో? విలన్స్‌ని తప్పించుకోవడానికా? లేదంటే ఇంకేమన్నానా? నెక్స్ట్ ఈ 2 షాట్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ షాట్‌లో ఉంది జైలర్ కోడలు. కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తను ఏడుస్తూ ఉంటుంది. బహుశా తన భర్తను చంపింది తన మామయ్య అని తెలిసి ఉంటుంది. ఇమాజినేషన్ అంతే. ఈ షాట్‌లో ఒక వ్యక్తి గన్ పాయింట్ చేసి ఉంటాడు. బహుశా విలన్స్‌కి పనిచేసే పోలీసేమో. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇది జైలర్ పాతింట్లో. అంటే ఆపోజిట్ సైడ్‌లో ఉన్నది జైలర్ ఫ్యామిలీ అనుకుంటా. జైలర్ లేని టైం చూసి జైలర్ ఇంటికొచ్చారు. ఇంకేముంది? బహుశా ఇల్లు చేంజ్ అవ్వడానికి ఇదే రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఈ 2 షాట్లు గుర్తుపెట్టుకోమన్నా కదా! అయితే జైలర్ 2 ప్రోమోలో చూస్తే ఈ షాట్‌లో రైట్ సైడ్ బీచ్ ఉంటుంది. అలాగే ఈ ఇండ్లో అబ్జర్వ్ చేస్తే, అలాగే ఈ 2 ఇమేజెస్‌లో ఉన్న బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే అన్నీ సిమిలర్‌గా ఉంటాయి. బహుశా సిండికేట్ హెడ్ గోవాలో ఉంటాడేమో. సో, మన జైలర్ గోవాకెళ్ళిండొచ్చు. ఏమో మళ్ళీ థియరీ అంతే. ఇంకా ఫైనల్లీ మన రజనీకాంత్ సీన్. టీజర్ మొత్తంలో రజనీకాంత్ ఉన్నది ఈ ఒక్క సీనే. ఈ సీన్‌లో కూడా ఫేస్‌ని రివీల్ చేయలేదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జైలర్ ఒక ఎయిర్‌పోర్ట్ రన్‌వే మీద ఉంటాడు. అసలు జైలర్ అక్కడ ఏం చేస్తున్నాడు? ఏమో మరి. సో, ఇది నేను జైలర్ 2 టీజర్ నుంచి కనిపెట్టిన కళాఖండం. మళ్ళీ ఇంకో కళాఖండంతో వస్తా. అప్పటి వరకు బాయ్.